వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కేసీఆర్ ఈజ్ బ్యాక్. సార్ వచ్చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మళ్ళీ అధికారం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ దూకుడుతో తెలంగాణ రాజకీయ చిత్రం మారబోతోందా? కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత, ఆ పార్టీలో యాక్టివ్ పొలిటీషియన్, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ కృషాంక్ గారు, అలాగే బయట నుంచి మరికాసేపట్లో లైవ్లో పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ లోక్సభ సభ్యులుగా ఉన్న చామల కిరణ్ గారు. రైట్, కృషాంక్ గారు, ఈరోజు మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ యాక్టివ్గా లేరు, ఇలాంటి విమర్శలు, అలాగే పార్టీలో కూడా ఒక చర్చ, బాస్ వస్తే బెటరు, బాస్ రావాలి జనంలోకి, జనం అడుగుతున్నారు, ఇలాంటి చర్చ మీ పార్టీకి ఇంటర్నల్గా. కానీ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలన పైన, భవిష్యత్ రాజకీయాలపైన, అలాగే ఉప ఎన్నికలు వస్తున్నాయి, మీరు సిద్ధంగా ఉండాలని చెప్పడం కానీ, గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తూ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడం కానీ, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఈరోజు మీటింగ్ ఆయన మాట్లాడిన తీరాన్ని చూసిన తర్వాత? సతీష్ గారు, సుదీర్ఘంగా 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ గారు దాదాపు 1 గంటన్నర 2 గంటలు మాట్లాడుతూ, ఒకటి నంబర్ 1, 25 సంవత్సరాల ఈ గులాబీ పార్టీ యొక్క ప్రస్థానము మరియు తెలంగాణ అనివార్యత, తెలంగాణ ఉద్యమం, ఏ ఘటాల వల్ల, ఏ అంశాల వల్ల పోరాటం చేసి ఇతరులను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో, మరియు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కార్యక్రమాలు, ఆ యొక్క ప్రగతి, ఇవాళటి పరిస్థితి వరకు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఓకే, ఒకటి మేము ఏమంటున్నామంటే, చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఎందుకు అనంటే, ఉదాహరణకు ఫ్రస్ట్రేషన్లో చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ఎన్నోసార్లు కూడా చాలా అంటే కంపేర్ చేస్తూ, చాలా దారుణమైన క్రిమినల్స్కి కంపేర్ చేస్తూ, ఇద్దరు సీనియర్ లెజిస్లేటర్స్, ఏనాడు ఓటమిని చూడనటువంటి కేటీఆర్ గారినైనా హరీష్ రావు గారినైనా బిల్లా రంగాలు వీళ్ళకి ఆగుతలేదు, ఇది అది అని చాలాసార్లు మనం చూస్తున్నాం. కానీ అదే కేసీఆర్ గారి విషయంలోనేమో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడతలేరు, మీరు అసెంబ్లీకి రావాలి. కాంట్రడిక్షన్ చూడండి. చాలా క్లారిటీగా ఈ ప్రభుత్వానికి వాళ్ళ సమయం, వాళ్ళ గడువు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సమయం ఇప్పుడు అయిపోయింది. వాళ్ళకు ఇచ్చిన ఆ పీరియడ్, ఆ 1 year పీరియడ్ ఇస్ డన్. ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు జరిగిన మీటింగ్ విశేషాలు చెప్తున్నారు. పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో 12 నెలల పాటు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ నాయకులు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న కొందరితో ప్రత్యేకంగా కమిటీలు కూడా వేయబోతున్నాం, ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళబోతున్నామన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. అలాగే త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గం, అలాగే డెలిగేషన్స్, అలాగే ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభ, అలాగే అక్టోబర్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక, ఇలాంటి ఒక బృహత్ ఎజెండాతోనే ఈరోజు సమావేశం అనేది జరిగిందని సమావేశ వివరాలని వివరిస్తున్నారు. చామల కిరణ్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. చామల కిరణ్ గారు, ఆల్రెడీ కేసీఆర్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది మేమే అన్నారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడారు కూడా మీరు విన్నారు. ఈరోజు విశిష్ట సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మొదటి మీ స్పందన ఏంటి సార్? కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడో ఫామ్ హౌస్ లో ఏదో మాట్లాడినట్టున్నారు. ఆ రోజు అనుకోకుండా వాళ్ళే వీడియో రిలీజ్ చేసి కార్యకర్తల్ని కేసీఆర్ గారు కనపడతలేరని చెప్తే కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం చేస్తే, ఆ కార్యక్రమంతో కొన్ని రోజులు వాళ్ళకు కార్యకర్తలలో ఊపు వస్తుందన్న ఆలోచనతో ఏదో ఒక వీడియో రిలీజ్ చేసిరు. ఆ రోజు ఈ రోజు కూడా కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది, అవకాశం కూడా ఉంది అని చెప్పుకుంటూ వచ్చిర్రు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మీరు రండి, మీరు ఉద్యమాలు చేయండి, మీరు సభ్యత్వ నమోదాలు చేయండి, మీరు పోరాటాలు చేయండి, మీరు రజోత్సవాలు చేసుకోండి, అసెంబ్లీకి కూడా రండి, అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టండి, మంచి ప్రతిపక్ష పార్టీ హోదాను నిలబెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎట్లాగూ మీరు చేసిన హయాంలో మీకు ప్రతిపక్ష హోదాను, అట్లీస్ట్ ప్రతిపక్షం ఉండాలని కూడా కోరుకొని మీరు ఈ రోజు ప్రతిపక్ష నాయకుని కూడా కూర్చోవాలని ఇంట్రెస్ట్ మీకు కనపడతలేదు. మీరు అప్పుడప్పుడు వచ్చి పోవడం, తర్వాత మీ కుమారుడు
ఇందాకేదో చెప్తుండు కేటీఆర్ గారు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అనేది ఆయనే నిలువెల్ల నిదర్శనం. ఉద్యమంలో లేడు, సాయుధ పోరాటం గురించి మాట్లాడుతుండే, సాయుధ పోరాటంలో లేరు వీళ్ళు. ఈయన తర్వాత సాయుధ పోరాటం అనేది వాళ్ళ నాయన కంటే ముందు జరిగిన పోరాటం. కానీ వాళ్ళ నాయన చేసిన పోరాటంలోనే లేని ఈయన అమెరికా నుంచి ఊడిపడి వచ్చి కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చిన కొడుకు లెక్క వచ్చి మంత్రి పదవి అనుభవిస్తున్న కేటీఆర్ ఎవరినో వేరే వాళ్ళ ఉద్దేశించి మాట్లాడుతుండు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సంవత్సరంన్నరలో? మేము 10 ఏళ్లలో అసలు బ్రహ్మాండమైన పాలన చేసి ఎందుకు మనల్ని తరిమి కొడతారు చెప్పండి? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు అంటారు కేటీఆర్ గారు. మిమ్మల్ని ఎవడొద్దన్నాడు? ఎందుకు మరి బీజేపీ వాళ్లకు మీరు వంతు వాడి బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు గమనించలేదు అనుకుంటుర్రా? ఈ రోజు గుండుసున్న లోక్సభలో ఉండడానికి కారణం ఏంది? కారణం మీ నిర్లక్ష్యము. మీకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. బీజేపీకి మద్దతు వాడటం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఉండకుండా చేయడం అన్న ఒక ఉద్దేశంతో మీరు ఆ రోజు మీ సొంత పార్టీని మీరు నిర్వీర్యం చేసుకున్న విషయం మీకు తెలుసు. ఈ రోజు వచ్చి ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ 8 మంది 8 పైసలు తెలియదని చెప్తుండే. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏది మళ్ళా తెలంగాణ ప్రజలకు మాటలు గారది. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు 10 సంవత్సరాలల్లా సంపద సృష్టి అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసిరు. ఎవరికి సంపద సృష్టి అయ్యా? తెలంగాణకు సంపద సృష్టి కాదు. తెలంగాణ 1600 మంది బలిదానాలు చేసుకుంది తెలంగాణలో నిధులు నియామకాల నినాదం మీద. ఇవాళ ఆయన వచ్చి సంపద సృష్టి గురించి మాట్లాడితే 7 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈ మధ్య కాలంలో ఘోష్ కమిటీ వచ్చినప్పుడు అదే రామకృష్ణారావు గారు చెప్పిన 7 లక్షల కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 7 కోట్లు కూడా దాని మీద లాభం జరుగుతలేదు రైతులకు అని చెప్పి. కాబట్టి అట్లాంటివి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. వాళ్ళు జనాలకు వచ్చి పోరాటం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుపట్టదు. జనాలకు వచ్చి పోరాటం చేయాలి. వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షాలు ఉండొద్దు అనుకోవట్లేదు మేము. ప్రతిపక్షాలు కంపల్సరీ ఉండాలి. ప్రతిపక్షాలు ఎప్పుడు మేము చేసే పాలనను ఏలెత్తి చూపించాలి. అంతే తప్ప ఈ విషపూరిత ప్రచారం అనేది బంద్ చేయాలి. సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీద ఇష్టం వచ్చినట్టు తయారు చేసిన వీడియోలు పంపించి ప్రజల మనసును మళ్లించే విధంగా వాస్తవాలు లేకుండానే క్రియేటివ్ వీడియోస్ తోటి కొన్ని క్రియేటివ్ ఛానల్స్, సబ్స్క్రైబ్ ఛానల్స్ పెట్టి వీళ్ళు చేస్తున్న ప్రచారాన్నే నేను తప్పుపడుతున్నాం. ఇంకో విషయం చివరి విషయం, కేటీఆర్ గారు ఈ రోజు చెప్తుర్రు ఏమని, ఈ ఢిల్లీలో వాళ్ళ గురించి గొప్ప పాలన ఉందని గతంలో నాయకుడు చెప్పిండని. వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటారా? అరుణ్ జైట్లీ ఎవరన్నా చెప్పాలి కదా. అరుణ్ జైట్లీ గారు చెప్పిండని చెప్పి ఆయన చెప్పుకుంటుండు. మరి ఎందుకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు 10 సంవత్సరాలలో రాష్ట్రం మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కూపంలో తోసిపోయింది. ఇదే ఇప్పుడున్న ప్రజెంట్ బడ్జెట్ సెషన్ లో చెప్తున్న పరిస్థితి. ఇలా మేము కూడా కంటిన్యూ మంత్రుల్ని కలుస్తున్నాం. విభజన హామీలల్లా ఈ మహానుభావుడు ఢిల్లీకి పోక, ఈ మహానుభావుడు ఢిల్లీలో మంత్రుల్ని కలవక, ఎప్పుడన్నా ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తే కూడా ఆయన రిసీవ్ చేసుకునే ఓపిక లేని ఈ మహానుభావుడు ఇలా వచ్చి చెప్తే ఎట్లయితుంది చెప్పండి? ఇలా వాళ్ళు ఏమంటారు? ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సఖ్యత లేకపోవడం వల్లనే, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సరి అయినటువంటి వ్యవస్థ నడపకపోవడం, విభజన హామీలు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా విభజన హామీలు కూడా తెచ్చుకొని వీళ్ళ చెప్పేది మనకు ఏంటంటే మాట్లాడేది వాస్తవాలు లేకుండా. రైట్ లైవ్ లో ఉండండి సార్, లైవ్ లో ఉండండి. కృషాంక్ గారు, ప్రతిపక్షంగా వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయటం, లేదంటే మీరు రజతోత్సవం జరుపుకోవటం, మేము దేన్ని తప్పుపట్టం, కానీ విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన, దీన్నే మేము తప్పుపడుతున్నామని అంటున్నారు చామల కిరణ్ గారు. అంటే మాట్లాడుతున్న ప్రజలు, తిడుతున్న బండబూతులు అవన్నీ కూడా వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా ద్వారా సృష్టిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. అంటే ఏఐ ద్వారా వాళ్ళందరూ అసలైన ప్రజలు కాదు, వాళ్ళందరూ అసలైన ప్రజలు కాదు, ఏదో రోబోస్ అంటారా వాళ్ళను? మాట్లాడుతున్నది మీరు చూడండి. నేను వారు ఎంపీ గారు, నేను అడ్డం మాట్లాడితే మంచిగా ఉండదు, వారు మాట్లాడింది నేను విన్నాను. నేను అనేది ఏంటంటే, కంటతడి పెట్టుకుంటున్న మహిళలు అది సృష్టే, లేదు ఆత్మహత్య చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు అది కూడా సృష్టేనా, ఆత్మహత్య చేసుకుంటున్న చేనేత కార్మికులు అది కూడా సృష్టేనా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది కూడా సృష్టేనా? ఇవి ఏది లేదు, ఇల్లు కూల్చివేతలు జరుగుతున్నాయని చనిపోతున్నారు చూడండి, లేదు పిల్లలు ఆరోగ్యము ఏది మన గురుకుల పాఠశాలల్లో వాళ్ళు హాస్పిటల్కి పోతున్నారండి, ఇవన్నీ కూడా సృష్టేనా? నిజాన్ని మీరు ఒప్పుకోండి. నేను అనేది ఏంటంటే, ఒకటి చాలా చరిత్ర చాలా గొప్పగా మాట్లాడారు. మొదటిసారి కేటీఆర్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే అయినరు? 2009లో అయినరు. 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారు లేరు అని రేవంత్ రెడ్డి గారు సైన్యం చెప్తే ఎవరు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే ఫస్ట్ టైం వారు జైలుకు పోయింది, సెంట్రల్ జైలుకి, ఏది మన వరంగల్ జైలుకి పోయింది 2009లో. దాని అవసరం అయితే మీకు కావాల్స్తే దాని పత్రం కూడా పంపిస్తాం మీకు.
అనవసరంగా ఎందుకు ఒక పార్టీ సమావేశం పెట్టుకున్నదండి, మీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు కావా? మీ రాహుల్ గాంధీ గారు వచ్చి సమావేశాలు పెట్టుకోరా? లేదు, సరే ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం తప్పలేదు అంటున్నారు కిరణ్ గారు. మేము అనేది ఏంటంటే ఉద్యమంలో లేరు వీళ్ళు. ఇంకొకటి ఏంటిది, అది కేసీఆర్ గారు ఒకటి మీరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అంటారు, కేసీఆర్ గారు రావాలని అంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నది ఎక్కడండి? రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు 35 సార్లు ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి ఒక్కసారన్నా నువ్వు ఒక కేబినెట్ మంత్రిని దేగలిగినవా? ఒక హోం మంత్రి దేగలిగినవా? ఒక విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేసుకోగలిగినవా? పోనీ మీకు సఖ్యత ఉందంట, కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఐక్యత అన్ని ఉన్నాయి, మంచిదే. మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇక రాదు అని చెప్పేసింది కదా మరి కేంద్ర ప్రభుత్వం. ఏమైంది మీ సఖ్యత? అంటే సఖ్యత లేకపోవడం కేసీఆర్ తన నియోజకవర్గంలోనే ఉన్నారు, ఇక్కడనే ఉన్న తన నియోజకవర్గం. మీరు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉన్నారు కదా, వారి నియోజకవర్గంలో ఉన్నారు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, అసలు ఒకటి చెప్తున్నాను ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి. కేసీఆర్ గారు మాట్లాడింది ఉప ఎన్నిక గురించి, మధ్యంతర ఎన్నికలు కాదు. మీరు ఇప్పుడే దుకాణం ఎత్తేస్తున్నారా మాకు అర్థమైతలేదు. మధ్యంతర ఎన్నికలు ఏడికెళ్ళి వచ్చినాయి అంటే మరి ఇక వాళ్ళ పార్టీల అంతర్గతంగా ఏం నడుస్తుందో మేం చెప్పింది మధ్యంతర ఎన్నికలను ఎత్తిరు కాబట్టి నేను చెప్తున్నా. సరే మీరు దానికి కూడా వస్తా అంటే మేము రెడీ. అదే ప్రస్తావించారు కాబట్టి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మీరు సిద్ధంగా ఉండండి అని కేసీఆర్ అన్నారు మీటింగ్ లో. కిరణ్ గారు అంటుంది ఏంటంటే ఈ రాసుకోండి 4 ఏళ్ళు ఉప ఎన్నికలు రావు అని ఆయన ఈ కరెక్ట్ ఈ డిబేట్ గంట ముందు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అట్లయితే వాళ్ళకు నియత్ లేదన్నట్టు. ఇప్పుడు మమ్మల్ని ఏమన్నారు మీరు? నేను చెప్తాను వినండి. ప్రతిపక్ష హోదాను మమ్మల్ని ప్రశ్నించారు కదా, నీతి ప్రవచనాలు చేసిరు కదా, మీకు అదే నీతి ఉంటే, మీకు నిజంగానే అదే ఎథిక్స్ అనేది ఉంటే ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు దాకా ఎందుకు బాజాప్తా ఛాలెంజ్ చేస్తున్నాం? పెట్టండి ఆ 10 మంది ఎమ్మెల్యేలను. మీరేమో రాజకీయం చేయొచ్చు, మీరేమో ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, మీరేమో పార్టీలకి తీసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు, మా పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చారు కదా, అప్పుడు ఎంఐఎం ప్రతిపక్ష హోదా వచ్చింది. అది అనొచ్చునా? కాంగ్రెస్ పార్టీ నైతికంగా అది అనొచ్చునా? మర్జర్ అనేది ఎక్కడ ఉన్నదండి? కాన్స్టిట్యూషనల్ లోనే ఉన్నది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు అని అన్నప్పుడు ఇవాళ నువ్వు తీసుకుంటున్నావు. నీకు అంత చిత్తశుద్ధే ఉంటే, నువ్వు అంత గొప్ప మేము మంచి పార్టీ, రాహుల్ గాంధీ గారు మా అది న్యాయపత్రలో తీసిండ్రు, మేము ఎమ్మెల్యేలను తీసుకో, మరి ఎందుకు తీసుకున్నావు? మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు తీసుకొని నీతి ఎందుకు చెప్తున్నావు నువ్వు? సో మేము అనేది ఏంటంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ కూడా ఇట్లానే రాజకీయ పార్టీయే. కానీ మేమేమంటున్నామంటే ఆ ఉప ఎన్నిక వస్తుంది, దాన్ని ఫేస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఉప ఎన్నిక రావడం ఖాయం అని కేటీఆర్, హరీష్ రావు అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు కేసీఆర్ కూడా స్పష్టం చేశారు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాబోతోంది, ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని. అంటే మీరు మిమ్మల్ని అదే అడుగుతున్నా. సరే ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ అంటున్నారు, రావని మీరే అంటున్నారు. రావు 4 ఏళ్ళ నేనేమంటున్నానండి, మీరు ఎంపీ గారు మీరు సుప్రీంకోర్టు తప్పుపడుతున్నారా? సుప్రీంకోర్టు మేమంటున్నాం మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. అంటే ఆర్ యు అక్యూజింగ్ జడ్జెస్? లోక్సభ ఎంపీగా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు జడ్జిలను మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారా? మీరు సుప్రీంకోర్టు ని మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారా? ఒక లోక్సభ ఎంపీగా మీరు అట్లా అనొచ్చునా? చెప్పాలి. కిరణ్ గారు క్లారిటీ ఇవ్వండి. నేను ఉండండి ఆయన కానీ నేను క్రిషాంక్ అన్న ఫస్ట్ నుంచి కూడా బాగా లైక్ చేస్తాను. ఎందుకంటే ఆ డిబేట్లు కానీ ఆ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆయన మించిన లేడు. సబ్జెక్ట్ పట్టుకుంటే ఎమ్మటే ఆ మధ్యన ఉన్న లైన్స్ తప్ప సబ్జెక్ట్ ని డివేట్ చేసి మాట్లాడటంలో సూపర్ అయితే కాదు ఆయన నెంబర్ 1. ఈ రోజు ఆ సోషల్ మీడియాలో ఆ మధ్యన గ్యాప్ నడిపే ధర్మ మన ఏమంటారు డైరెక్టర్ జనరల్ ఈయననే. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏంది సబ్జెక్టు? మీరు జడ్జ్ అయ్యి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరు జడ్జిమెంట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చిందా కాగరా? మీరే మీటింగ్లు పెట్టుకొని ఆల్రెడీ ఉప ఎన్నికలు వస్తున్నాయి సన్నిధమైదామని చెప్పి మీరే ఊహించుకొని మీరే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకుంటారా? అది ఓకేనా చెప్పండి. ఇప్పుడు మీరు టెక్నికల్ గా మాట్లాడాలనుకుంటున్నారు. నేను అదే అడుగుతున్నా సార్, చామల్ కిరణ్ గారు, నేను అదే అడుగుతున్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో ఉప ఎన్నికలు రాసుకోండి, ఉప ఎన్నికలు 4 ఏళ్ల వరకు రావు అంటున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అంటున్నారు. ఇప్పుడేమో బాల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే 4 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు రావు, రాసుకోండి అని అనడం కరెక్టేనా?
నేనేమంటున్నా, వాళ్ళు మెర్జర్ అనేది ఉందన్నారు కదా, వాళ్ళ దాంట్లో ఇంకా ఆత్మగౌరవం కోల్పోయిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉర్రు గోడ దూకనికే. వాళ్ళందరూ వస్తే మా దాంట్లో కూడా మెర్జర్ అయింది కదా, మరి తొందర ఎందుకు? జరగబోయే కార్యక్రమాలు ఇంకున్నాయి కదా ముందు ముందు. ఓకే, ఇప్పుడు మేము అనే దాంట్లో కూడా అర్థాలు పర్థాలు ఉంటాయి కదా. మేము అంటే మరో 16 మంది రావాలి, వార్తలు వస్తున్నాయి. నిజంగా 16 మంది కాకపోతే ఖర్చులో 26 ఉన్నారా? మంది వస్తారండి. 16 మంది వాళ్ళ ఖర్చులోకి వచ్చారా లేదా మీరు ఖర్చులోకి వెళ్ళారా? వాళ్ళ అందులో నలుగురు తప్ప ఎవరు ఉండే పరిస్థితి లేని పార్టీ అది, ఆత్మగౌరవం లేని పార్టీ. ఏ రోజన్నా ఫామ్ హౌస్ లో ఉంటుంది తప్ప ప్రగతి భవన్ కి రాలేదు, సెక్రటేరియట్ కి రాలేదు. రాజు ఎప్పుడు ప్రజల్ని కలవలేదు, రాజు ఎప్పుడు ఎమ్మెల్యేలు కలవలేదు, రాజు ఎప్పుడు మంత్రుల్ని కలవలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇవాళ ఎందుకు గుండు సున్నా వచ్చినాయి లోక్సభలో వీళ్ళ మీద? ఇప్పుడు వీళ్ళు ఏంది రోజు వీళ్ళంతా వీళ్ళే మెస్మరైజ్ చేస్తున్నారు పబ్లిక్ ని. మేము మళ్ళా మా కోసం పబ్లిక్ చూస్తుర్రు, మా కోసం ఫామ్ హౌస్ పాలన కోవాలని కోరుకుంటుర్రు. ఇవన్నీ వీళ్ళంతా వీళ్ళే క్రియేట్ చేసుకొని, వీళ్ళంతా వీళ్ళే సిస్టమ్ లా బజప్ చేసుకొని, వీళ్ళే ఒక మ్యానిపులేటివ్ సిస్టమ్ లో మైండ్ సైకలాజీ గేమ్ ఆడుతున్నారు. ఏమని పబ్లిక్ లా చూసిరా? 1000 మంది, లక్షల మంది అంటే ఇక్కడ లక్షల మంది 20 మంది. ఇవాళ 24 లక్షల మందికి రైతులకు రుణమాఫీ జరిగింది. 24 లక్షల రైతులు మరి ఇళ్లలో కూర్చురు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఆత్మసాక్షికి తెలియదా? మాకు ఏకకాల రుణమాఫీ కేసీఆర్ హయాంలో అయిందా, కాంగ్రెస్ హయాంలో అయిందా అని? ప్రతి బూతుల 10-15 కుటుంబాలకు అయినాయి. అంటే ఆ ప్రతి బూతుల 10-15 కుటుంబాలకు న్యాయం జరగలేదా సంవత్సర పాలన? 10 సంవత్సరాల మరి ఎవరికి ఎందుకు చేయలేదు? విడతల వారీగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో ఎన్ని లక్షల కోట్లు వేసిరు వాళ్ళు? ఇవాళ వాళ్ళు ఖర్చు పెట్టింది దేనికో తెలుసా మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపద సృష్టిస్తామని వాళ్ళ కుటుంబ సంపదను పెంచుకురు తప్ప ఈ రాష్ట్ర సంపదను పెంచలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి లాంటి పరీక్షలు పెట్టే ఓపిక కూడా లేని పరిస్థితి వీళ్ళు 10 ఏళ్ల పాలన. దాని గురించి కేటీఆర్ గారు వచ్చి తొడలు కొట్టుకుంటుండే ఏమని చెప్పాలి చెప్పండి? మీరు రేట్ చేసిన పాయింట్ అడుగుతా. అంటే సంపద సృష్టించారు కానీ కేసీఆర్ కుటుంబం సంపద సృష్టించుకుంది. గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. అది ఎలా సంపద సృష్టి అవుతుందని ఇందాక కూడా ప్రస్తావించారు కిరణ్ గారు. నేను ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలను కరెక్ట్ గా తీసుకోవాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి రిలీజ్ చేసే లెక్కలు కరెక్ట్ అని చెప్పాలనా? ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది 3 లక్షల. ముఖ్యమంత్రి సాక్షిగా లెక్కలు చెప్పారు కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటి నిజాలే అని అనుకుంటే కొడంగల్లో ఫార్మాసిటీ కాదు అని చెప్తారు, చూస్తే గజెట్ మీద ఫార్మాసిటీ అని చెప్తారు. ముఖ్యమంత్రి గారిది నేను ఏజెంట్ నిజం చెప్పాలి. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వారి డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ని బయట పెట్టిన తర్వాత మీరు ఏడుస్తున్న కాళేశ్వరం విషయం మీదనే, కాళేశ్వరంతో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత ఈకోసిస్టమ్, ఎంత వెజిటేషన్ పెరిగింది అని చెప్తే నిన్న దాన్ని మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి తొలగించారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి అని మేము అసెంబ్లీలో చెప్పగానే దాన్ని వెబ్సైట్ కి వెళ్ళి గాయబ్ చేసేస్తారు. గింతే ఏడుపెందుకు మీకు కాళేశ్వరం మీద? గంతే ఉంటే దాని ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు డిలీట్ చేయాలి? ఇంకో విషయం చెప్తున్నాను. అందుకే కదా నిన్న స్టాటిస్టికల్ సర్వేని గాయబ్ చేసేసి రిపోర్ట్ నే తీసి పడేసారు వెబ్సైట్ లోకి వెళ్ళి. ఇంకొక విషయం, సున్నా వచ్చింది అని మమ్మల్ని పార్లమెంట్ లో అంటారు. దాంతో మేము ఇక బంద్ చేసుకోవాలి, మేము బీజేపీతో ఉన్నాము అని చెప్తున్నారు కదా. మరి ఢిల్లీలో నువ్వు దుకాణం బంద్ చేసుకో. ఢిల్లీలో నీకు సున్నా వచ్చింది, రాహుల్ గాంధీని వదిలేయమను, అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు వెళ్ళిపోమని చెప్తావు. అదే లాజిక్ ఒకవేళ వర్తిస్తే రాహుల్ గాంధీ ముళ్ళ చదువుకొని వెళ్ళిపోవాలి. ఆయన ఉండేది ఢిల్లీలోనే కదా. ఒకటి చెప్తాను, వినండి, మునుగోడు 3వ స్థానం, హుజరాబాద్ లో 3000 ఓట్లు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకటే ఒక సీటు. ఎన్ని ఎన్నికలు ఓడిపోయారండి మీరు? ఎన్ని ఎన్నికలు ఓడిపోయారు? అట్లానే అయిపోయిందా? చాలా. ఉత్తరప్రదేశ్ లో మీ పరిస్థితి ఏంది? గుజరాత్ లో మీ పరిస్థితి ఏంది? రాజస్థాన్ లో మీ పరిస్థితి ఏంది? మధ్యప్రదేశ్ లో మీ పరిస్థితి ఏంది? ఎన్ని రాష్ట్రాల లెక్కలు చెప్పమంటారు చెప్పండి? చాలా చోట్ల మీరు తోక పార్టీ లేకుంటే సున్నా పార్టీ. ఇక్కడ కాదు కదా, మేము జాతీయ పార్టీ. ఇవాళ ఇక్కడ గెలిచినంత మాత్రాన ఒకటి గుర్తుపెట్టుకోండి, గెలిచినంత మాత్రాన కొమ్ములు రావు, ఓడిపోయినంత మాత్రాన కథం, ఇక వాళ్ళు కథం భూస్థాపితం అయిపోరు. మీరు గతంలో మీరు చాలా ఎన్నికలు ఓడిపోయారు. సరే, ఇవాళ మీకు అహంకారం వచ్చిండొచ్చు కాక, మాకది లేదు. మేము ఆనాడు కూడా చెప్పినాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఒకసారి నరేంద్ర మోదీ గారు బీజేపీ వాళ్ళని వారించారు. అది వాళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ముక్త్ భారత్. అట్లుండది ఏ పార్టీ అట్లా ముక్త్ భారత్ కాదని మీకు ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ వీళ్ళకి వాళ్ళ చాలా అహంకారం వచ్చేసింది, ప్రజలు తేలుస్తారండి. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకవైపు అంటున్నారు. ఆల్రెడీ కిషాన్ గారు గతంలో మెర్జర్ అంశం అది ప్రొవిజన్ ఉన్నదే కదా అన్న అంశాన్ని ప్రస్తావించారు. కానీ మెర్జర్ కాబోతుంది, ఒక 4 మాత్రమే మిగులుతారంటూ కాంగ్రెస్లో చాలా క్రియాశీలకంగా ఉన్న ఎంపీ చామల కిరణ్ గారు అంటున్నారు. మరి ఏం జరగబోతోంది? నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా? కేసీఆర్ మాటలు నమ్మాలా? లేదంటే 16 మంది ఎమ్మెల్యేలు మెర్జ్ అయితే కానీ
బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో 300 200 మెర్జి కాని పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా? బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ గారు అలాగే బీఆర్ఎస్ నేత కృష్ణ గారు డిబేట్లు కంటిన్యూ అవుతున్నారు. చామల కిరణ్ గారు ఉప ఎన్నికలు రావడం ఖాయం, సిద్ధంగా ఉండండి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికలు 4 ఏళ్ళు రావని మీరు చెప్తున్నారు. మీరు చెప్పడానికి మీకున్న నమ్మకం ఏంటి? ముందు దీనిపై వివరణ ఇస్తారా? లేదు అంటే మెర్జర్కి సంబంధించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరై ఉన్నారు కాబట్టి మరో 16 మంది వస్తే 26 మంది ఎమ్మెల్యేలతో విలీనం అవుతుంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం అని. అది నిజమేనా? 16 మంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారా, లేదంటే మీరేమైనా టచ్లోకి వెళ్ళారా? వాస్తవం ఏంటి? కిరణ్ గారు రైట్, మళ్ళీ కిరణ్ గారితో మాట్లాడదాం. ఇందాక డిబేట్కు ముందు అంటే బ్రేక్ ముందు కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. కిరణ్ గారు చెప్పండి. అదేదో ఇంటర్నెట్ ఇష్యూ ఉండే బయట. నో ఇష్యూ సార్. అదే ఉప ఎన్నికలు వస్తాయని ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అంటున్నారు. 4 ఏళ్ళు రావని మీరు అంటున్నారు. అంటే మెర్జర్ ఏమైనా కాబోతుందా బీఆర్ఎస్ శాసనసభ పక్షం? అలా అయితే ఇంకా 16 మంది అవసరం ఉంది. 16 మందికి సంబంధించి కొంత బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా 16 మంది టచ్లో ఉన్నారా, లేదంటే మీరు టచ్లోకి వెళ్ళారా? నేను ఒకటే చెప్తా చూడండి, రాజకీయాలలో ఎవరికి వాళ్ళకు పై ఎత్తులు ఉంటాయి, ఎవరికి వాళ్లకు లెక్కలు ఉంటాయి, ఎవరికి వాళ్లకు ఒక ఆలోచన ఉంటది. ఇలా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా బై ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్తారో అంత కాన్ఫిడెంట్ గా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడికిపోవడానికి కారణాలల్లా రాష్ట్రం అప్పుల పాలయ్యి రాష్ట్రాల్లో ప్రజా పాలన జరగట్లేదని ఒకటి కారణం అయితే, రెండోది ఆత్మగౌరవం లేదనేది మెయిన్ రీజన్. ఇవాళ ఏ లీడర్ నన్ను అడగండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు ముఖ్యంగా ఆత్మగౌరవం, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా మోనార్కు కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నాయకులతో సమానంగా అందరూ ఒకే తీరుగు ఉండేటువంటి పార్టీ, నేషనల్ పార్టీ. ఇలా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటది. ఈ రీజనల్ పార్టీస్ ఏంటంటే ఇంకా ముఖ్యమంత్రి అల్టిమేట్, ముఖ్యమంత్రి ఫైనల్, ముఖ్యమంత్రి తర్వాత ఎవరు ఉండరా, ఉండే 4 కుటుంబ సభ్యులు ఉంటారు అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళతోటి మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారు. ఏ రోజు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ రోజు వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు ఏదైతే రూల్ బుక్ ప్రకారం చెప్తుర్రో, ఏదైతే ఇప్పుడు కృషాంక్ గారు చెప్పిర్రో కాన్స్టిట్యూషన్ ప్రకారమే మెర్జర్ ప్రకారమే చేసినాం తప్ప మేము అసలు ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీలను కొలదోయలేదు. అపోజిషన్ పార్టీలకు మాకు సంబంధమే లేదు. మేము రాజ్యాంగబద్ధంగా పనిచేసినామంటారు కదా, అదే విధంగా రాజకీయాలు నడుస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళే దిక్సూచి ఈ దేశానికి ఏది ప్రజాస్వామ్యంలో ఎలా పాలన సాధించాలో, మోనార్క్ రాజ్యం ఎలా నడపాలని చెప్పి భారతదేశంలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఉండే, అంతకుముందు చాలా పార్టీలు ఉండే, ఇప్పుడు కూడా డిఎంకే ఉంది, ఇప్పుడు కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. కానీ వీళ్ళ స్థాయి పాలన ఎవరు చేయలేదు ఎక్కడ పోయినా. అంటే గత 10 ఏళ్ళు దేశంలోనే ఒక ఆదర్శ మోడల్ గా నిలిచాము. కానీ గత ఏడాదిగా, గత 9-10 నెలలుగా ఇక్కడ తెలంగాణలో పాలన ఎలా ఉందో చూస్తున్నారు కదా అంటున్నారు కృష్ణ గారు. నార్త్ కొరియా కూడా ఈ రోజు ఒక విభిన్నమైన పాలన చేస్తుంటది ప్రపంచ దేశంలో. కిమ్ కూడా మంచి పాలిస్తుంటాడు. ఆయన పాలించినట్టు వేరే వాళ్ళు పాలించారు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టే ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తాడు. కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు తెలుస్తుంది వాస్తవంగా నార్త్ కొరియా పరిస్థితి ఏందో. తెలంగాణలో కూడా మన దొరవారప్పుడు ఇట్లనే పరిపాలించి ప్రధానమంత్రి వస్తే కూడా రిసీవ్ చేసుకోకపోవడము, ఏదన్నా ఉంటే సెంట్రల్ మినిస్టర్లతో కోట ఇవ్వాలి. ఇందాక 35 సార్లు పోయినామంటే 35 సార్లు దేనికోసం పోతున్నామండి? 35 సార్లు పోవడానికి కారణం ఏంటంటే 35 సార్లు పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవడానికి కాదు. నేను మళ్ళీ ఇప్పుడే మీ ఛానల్ కి పంపిస్తా, మీరు వీలైతే దాన్ని పబ్లిష్ చేయండి, లేదా కృషాంక్ గారు కూడా ఇవ్వండి. 85 సార్లు మంత్రుల్ని కలవడం జరిగింది. డేటు, టైము, ఏ సబ్జెక్ట్ కోసం కలిసినాం, ఏ సబ్జెక్ట్ ని పర్సూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ల విభజన హామీలు కూడా నెరవేర్చని వీళ్ళు ఇవాళ బంగారు తెలంగాణను మేము తుది దశలో ఉన్నప్పుడు మాకు పాలన పోయి అన్యాయం జరిగింది, మళ్ళా ఉద్యమం చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ ఉద్యమ చరిత్రలు తెలుసు. వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ రావాలని కోరుకున్న బ్యాచ్ కాదు. ఎలక్షన్లు తప్ప వేరే సబ్జెక్ట్ లేని పార్టీ ఇది. ఈ పార్టీలో నేను కేవలం
కాపల కుక్క లెక్కుంటా, నాకు ఏ రోజు పదవద్దు, నాకు తెలంగాణ ఇస్తే సార్లు మొర్రో అని మొత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాత్రికి వస్తుందని చెప్పగానే మొత్తం కుటుంబ సభ్యుల్ని దింపి 5 నాయకులను చేసి 5 కలిసి దండుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అరే మనం ఎంత కిరణ్ గారు, మీరు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రస్తావించే అంశాలే ఇవి, అంటే ప్రధానికి ఇప్పుడు మాట్లాడినవి. కానీ 2 సార్లు అధికారం ఇచ్చారు కదా బీఆర్ఎస్ కి. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు సమర్థించారు కదా. అమెరికాలో కూడా 2 సార్లు అధికారం ఇస్తారు, ఇంగ్లాండ్ లో కూడా 2 సార్లు. ఎందుకంటే ప్రజలు తెలికల్లో అయిన తర్వాత 5 years కేసీఆర్ ఏమని సెకండ్ టైం రాజకీయం చేసిందంటే, పసిబిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెట్టిరు, దీని ఆలన పాలన సమయం పడుతుంది, మీరు నాకు ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే దీన్ని పెద్దగా చేస్తా, అప్పుడు అందరికి వృద్ధిలోకి వస్తుంది తెలంగాణ అని చెప్పి అప్పుడు చిన్న దాన్ని ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే ఆర్బీఐ ఎంత అప్పు ఉంది, మనం ఎంత అప్పు ఉందని కాదు, అక్కడ వాస్తవంగా ఎంత అప్పు ఉంది అనేది అందరికి తెలుసు. దాంట్లో నిర్మలా సీతారామన్ లాంటి ఇప్పుడున్న బడ్జెట్ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. కాబట్టి మీకు ఓపెన్ గా ఇక్కడ మనము సెకండ్ ఛాన్స్ కూడా మీకేనా, నెక్స్ట్ ఛాన్స్ కూడా మీకే ఇస్తారనా? నేను అంత విరవీగుడు మాటలు మాట్లాడా. ఎందుకంటే మాకు సంవత్సరంన్నర అయింది. వీళ్ళ మాదిరిగా ఇప్పుడు ఊడబీకమంటే ఊడబీకనికి ప్రజలు రెడీగా ఉంటారు. ఒక ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాము. ఈ 5 ఏళ్లలో మా యొక్క పాలన, మేము చేసినటువంటి పనిని సంవత్సరంలోనే వీళ్ళు 100%. ఇప్పుడు పరీక్ష క్వార్టర్లీ ఉంటది, హాఫ్ ఇయర్లీ ఉంటది, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవును, వీళ్ళు క్వార్టర్లీకే వచ్చి ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిన రిజల్ట్ ఇస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు. మాకు ఇంకా 3-4 ఏళ్ల సమయం ఉంది. 3-4 ఏళ్ల సమయం రాష్ట్రాన్ని ఏ విధంగా రాబడి రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతాం అంటే మాకు కార్యాచరణ ఉంటది కదా, కార్యాచరణ ప్రకారం మేము ముందుకు పోతాం. ఓకే కృషాంక్ గారు, అంటే ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఉంటది. క్వార్టర్లీ అంటే దాదాపు కొంతకాలం అయ్యింది మేము అధికారంలోకి వచ్చి, మా ప్లాన్ మాకుంది, రెండోసారి మేము అధికారంకి వస్తామని విర్రవేగడం లేదు, కావాలని కొన్ని ఆరోపణలు చేయటం, లేనిపోని అంశాలను ప్రస్తావించడం, ఇది అలవాటుగా మారింది బీఆర్ఎస్ అంటున్నారు. ఇది అంటే యాన్యువల్గా ఒకటేసారి బయటంతా తిరుగుతూ సడన్గా ఎగ్జామ్కి వస్తారు చూడండి, వాళ్ళు అట్లా మాట్లాడుతారు. యూనిట్ టెస్ట్లు ఉంటాయి, అసైన్మెంట్లు ఉంటాయి, రెగ్యులర్ వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ప్రీ ఫైనల్ ఉంటాయి, అవన్నీ పర్ఫార్మెన్స్లు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు ఇవాళ అడుగుతారు. మేము అందుకే అన్నాం కదా, 1 సంవత్సరం మీకు గడువు ఇచ్చినాము, ఇవాళ మీరే అంటున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడతలేం మేము. ప్రజలు మిమ్మల్ని తిడుతున్నది బండబూతులు, ప్రజలు ఇవాళ మీ టెంట్లు బీకేస్తున్నది మీ గ్రామ సభల్లో. ప్రజలు తిట్టడం లేదు, ప్రజలు శాపనార్థాలు పెట్టడం లేదు, కేవలం ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి అంటున్నారు. సార్ ఒకటి చెప్తున్నాను, మమ్మల్ని అంటున్నారు మీరు, మీ సొంత కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే కదా, సొంత నియోజకవర్గంలో రైతులను తీసుకుపోయి నువ్వు జైలు వేస్తేవి, నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తేవి, వాళ్ళ మహిళలను అక్కడ గిరిజన మహిళలు చెప్పారు కదా, నువ్వు పంపించిన ముఠాలే అసభ్యకరంగా చేసిరా నా గిరిజన మహిళలు, ఢిల్లీ దాకా ట్రైన్ పట్టుకొని పోయి వాళ్ళు పోయి కమిషన్ల చైర్మన్ల ఫిర్యాదులు ఇస్తే ఏం సోయి వచ్చింది? ఒక ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గంలో నువ్వు అక్కడనే ఫెయిల్ అయిపోయినావు. అదాని సిమెంట్ ప్లాంట్ కోసమో, మరి అల్లోన్ ఫార్మా కోసమో, ఎవరి కోసమో నీ ఇష్టం. కానీ కలెక్షన్ అంటున్నావు. మీరు 35 సార్లు తిరుగుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ముఖం మీద పట్టుకొని RR ట్యాక్స్ నడుస్తుంది అని అన్నావు. తప్పుపట్టు మరి అదే ప్రధానమంత్రిని ఎవరి దగ్గరికి అయితే పోతున్నావో ఇలా అచ్చా ప్రధానమంత్రిని వదిలేయండి, మీ ఎమ్మెల్యే, మీ జడ్చర్ల ఎమ్మెల్యేనే నేరుగా రెవెన్యూ మంత్రిత్వ శాఖలో అవినీతి జరుగుతుంది, కమిషన్లు తీసుకుంటున్నారని మీ ఒక మంత్రి మీదనే ఆరోపణ చేశారు. బట్ట బయలైతున్నది కదా మీ కమిషన్ల దందాలు ఇవాళ ఎట్లా నడుస్తున్నాయో మీరు అనబడతారా? ఇంకొకటి దొంగ కేసులు వేస్తున్నారు. అది కిరణ్ గారిని అడుగుతాను. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఉప ఎన్నికలు రావడం అనే దానిపైన, అంటే మా వ్యూహం మాకు ఉంటుంది, మా ఎత్తులు మాకు ఉంటాయి, ఎప్పుడో చాలా మంది టచ్ లో ఉన్నారు, మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి, దే ఆర్ రెడీ టు కమ్ అని అంటున్నారు కిరణ్ గారు. నేను మాట్లాడిన ఏదైతే అంశం ఉందో, పెద్దలు రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకం దేశం మొత్తం పట్టుకొని చూపిస్తారు కదా, దాని ప్రకారంగా మాకున్న నమ్మకం సుప్రీంకోర్టు ప్రొసీజర్, సుప్రీంకోర్టు గత కేసెస్ ప్రకారంగా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయని మాకు మా న్యాయవాదులు చెప్పే దాంతో మాకు ధీమా ఉంది. పెద్దలు కూర్చున్న లోక్సభ సభ్యులు అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారితో, దావోస్ కైనా కలిసిపోతారు, రాష్ట్రంలో కలిసి ఉంటారు, ఏ ఎమ్మెల్యే వస్తుందో వారికి తెలిసి ఉంటారు, తప్పలేదు. ఏ ఎమ్మెల్యే వస్తుండ్రో వారికి పూర్తి సమాచారం ఉంటుంది, దాని మీద నేనేం చెప్పలేను. సో డెఫినెట్ గా చెప్పకపోయినా మంచిదే, చెప్పినా మంచిదే. మా ధీమా ఏంటంటే ఎవ్వరు పోయేది లేదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఉన్న వాళ్ళే ఇవాళ మేము కేసీఆర్ ఫోటో ఇంకా పెట్టుకుంటాం తప్పేంటిది అని చెప్తున్నారు. మేము
అసెంబ్లీలో తప్పుగా మాట్లాడడం క్షమాపణ Right. చెప్తున్నాం అని అంటున్నారు. Right. ఎందుకంటే Right. వాళ్ళకి వణుకు పుట్టిందాడా Right. ఎలక్షన్స్ వచ్చేటట్టు ఉన్నాయి కావచ్చు అని. Right. సరే వీరు తీసుకుంటా అని వీరికి సమాచారం ఉందంటే చలో చూద్దాం. ఆ డిస్క్వాలిఫికేషన్ మీద మణిపూర్ విషయంలో ఒకలాగా, మహారాష్ట్ర విషయంలో ఒకలాగా, మరో కేసులో మరోలా సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఉన్నాయి కాబట్టి let us wait and see ఏం జరగబోతుందో. సుప్రీం కోర్టు ని పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి గారిని పక్కన Right, పెడదాం, right, ఎంపీ right. గారిని పక్కన పెడదాం, Right. రాహుల్ గాంధీ గారిదే బయటికి పడుతుంది కదండి. Okay. నువ్వు చెప్పే న్యాయపత్రం ఏంది, నువ్వు చెప్పే ఎర్ర పుస్తకం Right, కాన్స్టిట్యూషన్ ఆఫ్ right, ఇండియా right. ఏంది, ఇక్కడ చేస్తున్నది ఏంది? రైట్ రైట్. కిరణ్ గారు, మనకి టైం కూడా అయిపోయింది. ఫైనల్గా ఏం చెప్తారు సార్? కిరణ్ గారు మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో. మన క్రిషాంక్ గారికి చెప్తాము ఏంటంటే, స్కూల్లో సంవత్సరానికి పరీక్షలు ఉంటాయి, రాజకీయాలలో 5 ఏళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఓకే. స్కూల్లో యూనిట్ టెస్ట్లు ఉంటే, రాజకీయాలలో లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఉంటది, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఉప ఎన్నికలు ఉంటాయి. పరీక్షల విధానం మీద పూర్తి అవగాహన. క్లారిఫికేషన్ ఇయని నేను అనేది ఏంటంటే, Please. సంవత్సరానికి క్వార్టర్లీ, హాఫర్లీ అనే ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది సంవత్సరం స్కూల్ కి. రాజకీయాలలో 5 ఇయర్స్ కి. 5 ఇయర్స్ లేని లోకల్ బాడీ, మున్సిపాలిటీ అన్ని ఎన్నికలు, నీవు ఏదన్నా ఎన్నికలు తీసుకో, అవన్నీ యూనిట్ టెస్ట్ అంటారు. సంవత్సరంలో యూనిట్ టెస్ట్లే మొదలు కాలే ఇంకా. అప్పటికే వీళ్ళు అరే అయిపోయా, ప్రజలు తిప్పికొట్టిరు, పంపించేస్తారు, తోచేస్తారు, పుడిచేస్తారు. ఈ మాటలన్నీ ఎందుకు? రైట్ వేచి చూద్దాం. రైట్. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అబ్సల్యూట్లీ. ప్రజలు తీసుకునే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. రైట్. మనంతలో మనమే నిర్ణయాలను క్రియేట్ చేసే విధంగా Right. ఈ మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను. రైట్. మీరు అన్నట్టు Thank you. కరెక్ట్. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ చేసుకునేంత సామర్థ్యం ఉంది, నిర్దేశకత ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఈరోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై 10 TV స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ క్రిషాంక్ గారు. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.